మర్రిపాడు మండలంలోని హాస్టల్స్ను తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్, విద్యాశాఖ అధికారి 2 ధనలక్ష్మితో కలిసి తనిఖీ చేశారు. మర్రిపాడు మండలంలోని నందవరం మోడల్ స్కూల్, మర్రిపాడు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, కస్తూర్బా గాంధీ విద్యాలయం హాస్టల్, కంపసముద్రం హాస్టళ్లను తనిఖీ చేసి జిల్లా అధికారులకు సమగ్ర నివేదిక ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. హాస్టల్లోని పరిసరాల పరిశుభ్రతలో భాగంగా మరుగుదొడ్లు, స్నానపు గదులను తనిఖీ చేసి పరిశుభ్రత పాటించడం లేదని తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటారంట, ఈ నీళ్ళు వాడరంట. అవి కూడా తీసుకుంటారు, మన ట్యాప్ వాటర్ వంటరం ఇక్కడ ఉండే పిల్లల్ని విచారిస్తే కదా వాడుతున్నాయని కనపడితే అన్ని చూస్తే ఒక్క దాంట్లో లేదు, ఒక్క దాంట్లో లేదు. రావడం లేదు అసలు. టాయిలెట్స్ లేకుండా ఎలా మరి అయితే బయట కిచెన్ ఎక్కడండి? మాకేం కనపడడం లేదా? ఎవరు ఆయన ఫోన్ చేయండి. మెయింటెనెన్స్ అంటున్నారు. జరిగితే వాళ్ళు మీ బిల్డింగ్ డెవలప్డ్ కండిషన్, దాన్ని ఎవరు కాదని లేదు, అది గవర్నమెంట్ ఇష్యూ. మీరు ఇక్కడ మెయింటైన్ చేయాలి. మినిమం కూడా సూపర్విజన్ బాగా కనపడుతుంది. ఒకసారి కాలు కంపు తీసి వెళ్ళిపోవచ్చు కదా. బిల్డింగ్ బాగాలేదు, దాన్ని మనం ఏదైనా తీసుకోవచ్చు, ఎవరైనా వచ్చుకోవచ్చు. ఇక్కడ ఏం దీని ప్రొటెక్షన్ ఏం లేదు, దీనికి ఏమి కంఫర్ట్ జోన్ అనమాట. ఎవరైనా వచ్చిపోయేదానికి. ఇక్కడ మేము వచ్చాము, ఇప్పుడు ఎంతసేపు అయింది? సుమారు ఒక 15 minutes అయింది, 10 to 15 minutes అయింది. ఎందుకు వచ్చినారా, ఎవరు వచ్చినారా అని వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా మనుషులు లేరు ఇక్కడ. మీకేముంటుంది పర్యవేక్షణ అంటే ఇక్కడ? మీరు దేనికైనా ఇన్ఛార్జ్ కంపసముద్రం కూడా మీరేనా? మర్రిపాడు ఒకటేనా? మరి మర్రిపాడు ఒకటే అయితే మీకు ఎంతమంది స్టాఫ్? మీరు కాక ఎవరెవరు? మీరు ఇప్పుడు ఫుడ్ ఎవరు వండుతారు అయితే? ఎవరు? ఆయన మీ లెక్కలో రారా? కుక్ ఎవరు? ఎవరు మీ వర్కరు? వాడకుండా ఉంటే వాటర్ మంచి ఎవరు అసలు దీన్ని అసలు బిల్డింగ్ బాగాలేదు, ఓకే, నేను కాదన్నా. అసలు మనిషి లేడు.
ఓవర్ఫ్లో అయింది, దానికి ట్యాంక్ వేసారు, ఓవర్ఫ్లో అయింది, వాటర్ వచ్చేస్తుంది. అది ఇంకా ఉండి ఈ స్లాబ్ అంతా కూడా ఆల్రెడీ డ్యామేజ్. ఆ పక్క ఈ పక్క చాలా వేస్తారు సార్. ఇది రూపాయి బియ్యం కనపడుతుంది కంటికి. దీన్ని కూడా వాడారు నిన్నటి రోజున మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు రామనారాయణ గారి ఆదేశాల మేరకు మరియు ఆత్మకూరు వారి సూచనల మేరకు మరిపాడు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ స్కూల్, ఏబీవీపీ స్కూల్ని తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మనకి ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల ఒక 2 రోజుల క్రితం ఆత్మకూరులో గవర్నమెంట్ హాస్టల్లో ఒక 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్ బారిపడటం, నీరు కలుషితమవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి అన్ని మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్టల్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేయమని ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మార్నింగ్ నుంచి మన మొదటగా అన్నవరం ఏపీ మోడల్ స్కూల్, తర్వాత ఏబీవీపీ స్కూల్, తర్వాత గవర్నమెంట్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ప్రస్తుతం ఇక్కడ బాయ్స్ హాస్టల్, తర్వాత కంపసముద్రంలో ఉన్నటువంటి మనకి 4 హాస్టల్స్లో ఒక బ్రాహ్మణపల్లి హాస్టల్ని పిల్లలు లేనందువల్ల నడపడం లేదు. కంపసముద్రం హాస్టల్ మాత్రం రన్నింగ్లో ఉందని తెలిసింది. ఆ హాస్టల్ని కూడా దీని తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ తనిఖీ చేసినటువంటి అన్ని హాస్టల్స్లో చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయి కొన్నిట్లో, ఈ గవర్నమెంట్ హాస్టల్స్లో. అవన్నీ కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. ఈవినింగ్ దాని మీద కూడా అవగాహన కార్యక్రమం కోసం అందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మండల స్థాయి అధికారులతో కలిసి వాళ్ళతో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఈ శానిటేషన్ మీద, ఈ వాటర్ యూజ్ చేయడం అటువంటి హాస్టల్ పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, దాని మీద వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాచరణ గురించి వాళ్ళ నుంచి తీసుకొని ఆ తర్వాత మనం వాళ్ళకి ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇవ్వాలనే దాని మీద కూడా ఈరోజు మనం మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. బిల్డింగ్ ఆల్రెడీ డెవలప్డ్ కండిషన్. రీసెంట్గా మనల్ని ఈ బిల్డింగ్ కండిషన్ గురించి వాళ్ళ సర్టిఫికేట్ కూడా అడిగారు. అంటే కొత్త బిల్డింగ్ శాంక్షన్ కావాలంటే మాకు ఈ బిల్డింగ్ లొకేషన్ ఏ సర్వే నెంబర్లో ఉంది డీటెయిల్స్ అది ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడికైతే చూస్తే ఇక్కడైతే ఎవరు కూడా పిల్లలు ఇక్కడ ఉంటున్నట్టుగా అయితే ఎలాంటి దాఖలాలు లేవు. అన్నీ జస్ట్ హాస్టల్ మాత్రం రన్నింగ్లో మాత్రం చూపిస్తున్నారు తప్ప ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఉన్నానని ఫోన్ ద్వారా సంవత్సరంలోకి వెళ్ళాక నా డ్యూటీ టైం 9:30 అని చెప్తున్నాడు. వాళ్ళ సర్వెంట్లు కానీ వాళ్ళ కింది స్థాయి ఉద్యోగులు కానీ 3 ఉన్నారంటున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడైతే కనపడడం లేదు. ఇక్కడ వంట వండి పిల్లలకి పెడుతున్నట్టుగా కూడా మాకు కనపడడం లేదు. మరి వాళ్ళు వచ్చి ఆ ఓపెన్ చేస్తే తప్ప, ఆ రూమ్ని వంటగదిని ఓపెన్ చేస్తే తప్ప మనకు అది తెలిసే పరిస్థితి లేదు. ప్లస్ టాయిలెట్స్ అయితే గత 1-2 సంవత్సరాలుగా క్లోజ్ అయిపోయినట్టున్నాయి. టాయిలెట్స్ యూజ్లో లేవు. అది స్వచ్ఛందంగా ఆయన వాటర్నే సార్ ఇక్కడ ఈ బిల్డింగ్ బాగాలేదు కాబట్టి మేము టాయిలెట్లే వాడడం లేదు అంటున్నాడు. టాయిలెట్లు వాడకుండా మరి పిల్లలు ఎలా ఇక్కడ స్టే చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగేటటువంటి ల్యాబ్సెస్ అన్నిటిని కూడా నేను రిపోర్ట్ రూపంలో ఈరోజు ఆర్డీఓ గారికి కంపసముద్రం హాస్టల్ వెరిఫికేషన్ తర్వాత ఆర్డీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో గవర్నమెంట్ హాస్టల్స్ అనేది కూడా ప్రతి నెల ఒక సూపర్ చెక్, సర్ప్రైజ్ విజిట్ గారు సూపర్ చెక్ చేసి వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ ఉన్న ల్యాబ్సెస్ మళ్ళీ ఇలాంటి ల్యాబ్సెస్ భవిష్యత్తులో లేకుండా చూస్తామని సందర్భంగా కూడా తెలియజేస్తాం. ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ తాగునీరు ఉపయోగించే నీటి ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఆ నీటినన్నిటిని కూడా మనం శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ శాంపిల్స్ అంతా కూడా తీసుకెళ్లి ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత అది సరైన వాటర్ వాడుతున్నారా లేదా అనేది నిర్ధారణ అవుతుంది.
దాని తర్వాత వాళ్ళు కానీ సక్రమంగా వాడడం లేదని తెలిస్తే తర్వాత కార్యాచరణ ఏందనేది మన ఆర్డబ్ల్యూసీ సహకారంతో వీళ్ళందరినీ కూడా చేసేదానికి అవకాశం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.